జగన్మోహన్ రెడ్డి రూపంలో ఢిల్లీ బీజేపీ పెద్దలకు మైండ్ బ్లాక్ అవుతోందా? జగన్మోహన్ రెడ్డి ఇటు కాంగ్రెస్తో అటు బీజేపీతో రెండు పడవల మీద కాలేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, జగన్మోహన్ రెడ్డి రూపంలో ఢిల్లీ పెద్దలకు మైండ్ బ్లాక్ అవ్వబోతోంది. ఇటు జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పెద్దలతో దోస్తీ కడుతూనే ఆయన కాంగ్రెస్తో దోస్తీ కట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? సో జగన్మోహన్ రెడ్డి రెండు పడవల మీద కాళ్ళు పెట్టి నడవటం కాదు, రెండు జాతీయ పార్టీలని చెరొక వైపు నొక్కిపెట్టి తీసుకెళ్తున్నాడు ఆయన చాలా చాకచక్యంగా. జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే అంత సత్తా జగన్కు ఉందంటారా? జగన్కి లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? నరేంద్ర మోడీకైనా తెలిసి ఉండాలి కదా. కేంద్ర నిఘా వర్గాలు ఉంటాయి కదా, అక్కడ నిఘా వర్గాలు సమాచారం ఇస్తుంటాయి కదా. మరి జగన్ ఏం చేసినా కానీ పర్లేదని చెప్పేసి మోడీ అనుకుంటున్నారా అనేది మనం విశ్లేషించుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ తోటి జట్టు కట్టాలి అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేది ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక న్యూస్. కేసీ వేణుగోపాల్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఉన్నారు, ఆయనకి డైరెక్ట్గా టచ్లోకి వెళ్ళారు. టచ్లోకి వెళ్ళి పోస్ట్ ఎలక్షన్స్లో మేము అవసరమైతే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక న్యూస్ బయటకు వచ్చింది. దానికి బలం చేకూరేలా అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ ఎదుటే తెలుగులో చెప్పారు. బహుశా ఆయనకి నరేంద్ర మోడీకి అర్థమై ఉండదు. ఆయన ఏం చెప్పారు? ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఎవరితోటైనా కలుస్తాం అని చెప్పారు. నరేంద్ర మోడీ ముందే చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? మీతోటి మేము ఉండము, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా వీటన్నిటి కోసం అయితే మేము కాంగ్రెస్ పార్టీతో వెళ్తామని చెప్పి కదా, ఇండియా కూటమితో వెళ్తామనే కదా పరోక్షంగా చెప్పింది. బహుశా నరేంద్ర మోడీకి ట్రాన్స్లేట్ చేసి బీజేపీ వాళ్ళు చెప్పినట్లు లేదు. ఆ వేదిక మీద ఇప్పుడు కూడా ఉంటాయి, ఆ వేదికకు సంబంధించిన విజువల్స్, ఆయన స్పీచ్ కూడా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఉంటుంది, అది ట్రాన్స్లేట్ చేసి చూసుకోవచ్చు బీజేపీ వాళ్ళు కూడా. సో అప్పుడు ఆ సందర్భంగా చెప్పింది ఏంటంటే మేము రాష్ట్రం కోసం మేము ఎవరితోటైనా జట్టు కడతాము అని చెప్పారు ఆయన. అంటే మీ బీజేపీతో ఉంటాము అని చెప్పలా, బీజేపీతో ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీతో ఉంటున్నారు కదా. ఇప్పుడు బీజేపీతో ఒకవేళ అఫీషియల్గా పొత్తు లేనప్పటికీ కూడా, ఎన్డీఏలో భాగస్వామ్యం కానప్పటికీ కూడా బీజేపీతో అయితే కలిసి వెళ్తున్నారు కదా, పార్లమెంటు వేదికగా, పార్లమెంటు బయట. అది అందరికీ తెలిసినటువంటి విషయం కదా. తాజాగా షర్మిల అదే చెప్పింది కదా. తాజాగా షర్మిల ఏం చెప్పింది? బీజేపీకి నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు కదా. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేశాడు, తన సొంత ప్రయోజనాల కోసం ఊడిగం చేస్తున్నారని చెప్పి తన సొంత చెల్లెలు షర్మిలానే చెప్పారు కదా. సో కాబట్టి బీజేపీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటేగా. ఒకటే అనేది ఆల్రెడీ చాలా కాలం నుంచి తెలుసు అందరికీ. ఎందుకంటే పార్లమెంటు వేదికగా రాష్ట్రపతి ఎన్నికలకు కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కానీ, అంతకుముందు పెట్టినటువంటి 370 రద్దుకు సంబంధించి కానీ, సిఏఏ బిల్లుకి కానీ, నోట్ల రద్దుకు కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు కదా. అన్నిటికీ సపోర్ట్ చేశారు కదా. అన్ని రకాల బిల్స్కి, వ్యవసాయ బిల్స్కి కూడా రాష్ట్రకి పరోక్షంగా సహాయం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే బయట నుంచి మద్దతు ఇస్తున్నారు, లోపల లేకుండా, ఎన్డీఏలో భాగస్వామ్యం లేకుండా. ఒక సమయంలో ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రెషర్ చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలే చెప్పారు. ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ప్రెషర్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేది ఆ పార్టీ వాళ్ళే చెప్పారు. మీరు ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే 2 కేంద్ర మంత్రి పదవులను కూడా ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారు అనేటువంటి విషయం కూడా చెప్పారు. అంటే బీజేపీ తోటి పొత్తులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేది క్లారిటీ. దీనికి ఇలాంటి ఇంకా సందేహం అవసరం లేదు. అంటే ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళతో పొత్తులో ఉన్నారు. ప్లస్ నరేంద్ర మోడీ తెలియకుండా నేనేం చేయనని చెప్పి సాయిరెడ్డి చెప్పారు, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. నేను అన్ని బీజేపీకి చెప్పే చేస్తున్నాను, బీజేపీ పెద్దలకి, నరేంద్ర మోడీ కన్నా పవర్ఫుల్గా ఉన్నటువంటి అమిత్ షా కూడా నేను చెప్పి చేస్తున్నాను, ఒక పవర్ఫుల్ లీడరు అమిత్ షా అని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం రోజే చెప్పాడు. ఆ రోజు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, ఇవాళ కూడా అదే జరుగుతుంది. సో కాబట్టి దీంట్లో నిర్వివాదాంశం బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉందా అని అంటే నిర్వివాదాంశం. ఆ రెండు పొత్తులో ఉన్నాయి. అది డైరెక్టా, ఇండైరెక్టా, తెరచాట, చీకట, ఇవన్నీ ఏ పదాలైనా ఉపయోగించుకోవచ్చు. సరే, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళారనేది ఈ మధ్య తాజాగా వచ్చినటువంటి ఒక చర్చ. ఏ సందర్భంలో అది వచ్చింది? ప్రశాంత్ కిషోర్ వెళ్ళి సోనియా గాంధీని కలిశారు ఆ మధ్యకాలంలో. కలిసి ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఢిల్లీ పీఠం
కాంగ్రెస్ చేతిలోకి రావాలంటే కనుక ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ అనేది ఆయన చెప్పినటువంటి మాట, సలహా సోనియా గాంధీకి. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పొత్తు అనేటువంటి ఒక చర్చ నడిచింది అప్పట్లో. ఓకే, నడిచిన సూత్రధారి పాత్రధారి మొత్తం ప్రశాంత్ కిషోర్ అయినా సరే అయితే ప్రశాంత్ కిషోర్ అయి ఉంటారు కదా, డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ అయి ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో అప్పటికి ఆ ప్రజెంటేషన్ ఇచ్చే నాటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఐపాక్తో సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సర్వేలు చేస్తూనే ఉన్నారు ఆయన అప్పట్లో. ఈ రీసెంట్గా బయటకు వచ్చాడని చెప్పి అంటున్నారు, ఆయన అన్నారు కదా రీసెంట్గా నేను బయటకు వచ్చాను, ఐపాక్ నుంచి బయటకు వచ్చాను, సర్వేలకి ఆ తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు నాకు సంబంధం లేదని చెప్పేసి నిన్న మొన్నాయి కదా క్లారిటీ ఇచ్చింది. అంతకుముందు అయితే జగన్మోహన్ రెడ్డికి సర్వేలు చేశారు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చారు, ఇవన్నీ చేశారు కదా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారో ఆ రోజు నుంచి డిటాచ్ అయ్యింది ప్రశాంత్ కిషోర్కి, జగన్మోహన్ రెడ్డికి అనేది ఒక వర్షన్ కూడా ఆ మధ్య వినిపించింది. సో అసలు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. కానీ ఆయన ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాని పాటించకుండా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో పెట్టారు. అందుకే ఆ కోపంతో ప్రశాంత్ కిషోర్ పక్క దొలిగాడు అనేది అప్పట్లో వినిపించింది. సరే, కారణం ఏదైనా కానీ ఐపాక్ తోటి కానీ జగన్మోహన్ రెడ్డితో కానీ నాకు సంబంధం లేదని చెప్పి చెప్పేశాడు ప్రశాంత్ కిషోర్. సరే, అదొక ఎపిసోడ్. అప్పట్లో ఆయన సోనియా గాంధీని కలిసినప్పుడు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. బహుశా నేను అనుకోవటం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీని వైసీపీని కలిసిపోయేటువంటి ప్రయత్నం అప్పుడే చేసి ఉంటారు. ఓకే, ఏమీ లేకుండా అయితే అది రాదు కదా చర్చ. అప్పుడే ప్రయత్నం చేసి ఉంటారు. ప్రయత్నం చేసినటువంటి క్రమంలోనే అది అప్పట్లో బయటకు వచ్చినటువంటి న్యూస్. సో ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి రిప్లై కూడా బయటకు వచ్చింది. మేము పోస్ట్ ఎలక్షన్ ఆలోచిస్తాము, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ప్రీ ఎలక్షన్స్ మాత్రం పొత్తు పెట్టుకోము, అలయన్స్ పెట్టుకోము అని చెప్పి చెప్పారని, అది కూడా కేసీ వేణుగోపాల్కి చెప్పారని న్యూస్ వచ్చింది. అవన్నీ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామం చూస్తే మనం గమనిస్తే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీని విలీనం చేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. అది జరిగిన తర్వాతనే. అది కూడా ఎక్కడి నుంచి జరిగింది? బెంగళూరు నుంచి జరిగింది. డీకే శివకుమార్ ద్వారా జరిగింది. డీకే శివకుమార్ ఎవరు? వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు, ప్లస్ రాజకీయంగా ఆర్థికంగా బలమైనటువంటి సంబంధాలు డీకే శివకుమార్కి వైఎస్ ఫ్యామిలీతో ఉన్నాయి, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి తోటి ఉన్నాయి. సో ఆ సంబంధాలతోటి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో షర్మిలని తీసుకెళ్లి చేర్చారు. సో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేశారు కాంగ్రెస్ పార్టీలో. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆమె ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ షిఫ్ట్ చేసేసి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. మరి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల గతంలో చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ విమర్శించిన విధంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తోంది ఇప్పుడు అత్యంత ఘాటు పదజాలంతో అని మీరు అంటున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి స్క్రిప్టే చదువుతుంది షర్మిల అని చెప్పి చెబుతున్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడుతున్నారు మొన్నటి వరకు అదే మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ మాట్లాడిందే మాట్లాడుతున్నారు, కొత్తగా షర్మిల ఏం మాట్లాడుతుందని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు ఆమె కొత్తగా మాట్లాడలేదు, ఇదంతా చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఒకటే అని చంద్రబాబు నాయుడు గెలిపించడానికి షర్మిల వచ్చారని చెప్పి చెబుతున్నారు. సరే, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అసలు ఆమె ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరు ఆ పార్టీలో చేరారు ఇప్పటి వరకు? కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తివాదులు ఆర్కే రామకృష్ణ రెడ్డి, అంతే కదా. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరదాం అనుకున్నటువంటి పల్లవరాజు ఇలాంటి వాళ్ళే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ప్రభుత్వం వ్యతిరేకం లేదంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఒక స్కెచ్ చేశారు అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి. ఆ స్కెచ్లో భాగంగా ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అనేది కూడా వినిపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితం ఏమన్నారు అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీయే కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే మాది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ మాది అంటున్నారు. అంటే అర్థమైంది, దాని అర్థమైంది, దాని ప్రతిరూపం ఇదనే కదా, అంతే కదా. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి ఒక అడుగులు పడుతున్నాయి. ఆ రెండు పార్టీలు ఒకటేను. ఇది ఎప్పుడో మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేసుకున్నారు. ఆయన కేసులు కారణంగా ఒకవేళ కేంద్రంలో కనుక నరేంద్ర మోడీ రాకపోతే
ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ కావడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఆ రోజున అలాంటి న్యూస్ వచ్చింది. కేసీ వేణుగోపాల్కి పోస్ట్ ఎలక్షన్లో మేము మీకు అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అనేది. చివరి నిమిషంలో ఇప్పటి వరకు బీజేపీతో నడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నడుస్తున్నారు. చివరి నిమిషంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆశ్చర్యపోవసల. ఈ మొత్తం సెట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పరోక్షంగా ఇప్పుడు మోడీతోటి ఏ విధంగా పరోక్షంగా నడుపుతున్నారు, అడుగు వేస్తున్నారు, పరోక్షంగా రేపు కాంగ్రెస్ తోటి అడుగు వేయరని చెప్పి నమ్మకం ఏంటి? ఆల్రెడీ ఆయన చెప్పేశారు, నేను రాష్ట్ర ప్రయోజనాలు అన్నారు, కాకపోతే రాష్ట్ర ప్రయోజనాల దృష్టి నేను ఎవరితోటైనా వెళ్ళిపోతాను అని. అంటే దాని అర్థం ఏంది? కాంగ్రెస్ పార్టీతోటైనా నేను కలుస్తానని చెప్పారు కదా. ఓకే. సో కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు అనేది అడ్డు పెట్టుకొని అటు మోడీతో కలుస్తున్నారు, అటు కాంగ్రెస్ పార్టీతోటి సమావేశం కలిసేదానికి సిద్ధంగా ఉన్నారు. బట్ వాస్తవంగా జరుగుతుంది వల్ల ఎవరికి లాస్ సార్? రెండు పడవల మీద కదా ఆయన ఉంది. రెండింటినీ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ తన స్వప్రయోజనాలు కాపాడుకుంటున్నారు అనేది బీజేపీ చేసిన రోజులు చేయగలరు, నడిచిన రోజులు నడవగలరు కదా ఎవరైనా. ఇప్పుడు నరేంద్ర మోడీ తెలుసుకోవాలి, కేంద్ర నిఘా వర్గాలు తెలుసుకోవాలి, అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి కదా. ఆయన ఇప్పుడు వాళ్ళేమో తెలుగుదేశం పార్టీ వీళ్ళంతవరకు బలహీన పరిస్థితి ఆ ప్లేస్లో మనం రావచ్చు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి స్కెచ్ ఏంటి అనేది వాళ్ళకి అంతుపట్టడం బీజేపీ వాళ్ళకి. ఆ స్కెచ్ ఏంటి, అసలు శర్మని ఇక్కడ ఎందుకు దించారు అనేది కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. అందుకే మైండ్ బ్లాక్ అంటున్నారు. అందుకే ఢిల్లీ వాళ్ళకి మైండ్ మైండ్ బ్లాక్ అయిపోయి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది తెలుసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.